విశాఖ శారదాపీఠం స్వాములోరు రిషికేశ్కు వెళ్లిపోయారు. అక్కడే పూజలు తపస్సు చేసుకుంటున్నారు. ఇక విశాఖ రానని ఎందుకంటున్నారు? తనకున్న భద్రతను సైతం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి లేఖెందుకు రాశారు? అసలు పీఠం వెనుక ఏం జరుగుతోంది? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయాక కొంత డల్లైనా 6 నెలల క్రితం వరకు రాజగురువుగా ఒక వెలుగు వెలిగారు. మంది మార్బలమంతా విశాఖ, హైదరాబాద్ లో ఊరేగారు. ఏపీ ప్రభుత్వంలోనైతే ఆయన చెప్పిందే నడిచింది. ఆలయాల్లో ధర్మకర్తల మండలి వేయాలంటే ఆయనను సంప్రదించాల్సిందే. జగన్ కేసీఆర్ కు సలహాలిచ్చేవారు. భూపందేరంలోనూ జోక్యం చేసుకునేవారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కసారిగా విశాఖ శ్రీ శారదాపీఠం స్వాములోరు స్వామి స్వరూపానందేంద్ర పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవాలని ఏపీ డీజీపీకి శారదాపీఠం లేఖ రాసింది. ఇక విశాఖకు వచ్చే పని లేదని, భద్రత అనవసరమని స్వరూపానంద చెప్పుకొచ్చారు. స్వామీజీకే కాదు, వైసీపీ హయాంలో ఉత్తరాధికారికి ఓ గన్మన్ ఉండేవారు. స్వామీజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక వై కేటగిరీ భద్రత నిలిపివేసింది. ప్రస్తుతం వారికి 1+1 పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగించింది. ఈయన ఆంధ్రప్రదేశ్ వదిలేసి హిమాలయాలకి వెళ్లే ముందే ఈయన మీద విచారణ జరిపించండి. అటు తిరుపతిలో భవనాలు కూర్చున్నంత మాత్రాన అతిక్రమణ మీద విచారణ జరిపించాలి. ఇక్కడ పెందుతులో శారదాపీఠం నిర్మాణం మీద విచారణ జరిపించాలి. భీమిలో మనం భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆయన వేల పాఠశాలకని చెప్పి కమర్షియల్ గా వాడుకుంటానని చెప్పి అడిగిన దాని మీద విచారణ జరిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో అనేక పీఠాలున్నాయి. వాటిలో విశాఖపట్నంలోని శారదాపీఠం ఒకటి. కానీ పీఠాన్ని పీఠంలా కాకుండా రాజకీయ నాయకుల ప్రాపకం కోసం నడిపారు స్వామి స్వరూపానంద. దేవుని సంస్మరణలో తరించాల్సిన స్వాములోరు విఐపీల సేవకే పరిమితమయ్యారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖపట్నానికి ఏ అధికారి, నాయకుడు వెళ్లినా ఈయన ఆశీర్వాదం తీసుకోవాల్సిందే. ప్రభుత్వంతో ఏ పనున్నా శారదాపీఠానికెళ్లి మొక్కులు సమర్పించుకోవాల్సిందే. బదిలీల నుంచి పదవులివ్వడం వరకు అన్నీ చూసేవారు. దేవాదాయ శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులో 225 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమిని 15 లక్షలకే జగన్ ప్రభుత్వం అప్పగించింది. జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో శారదాపీఠానికి గడ్డుకాలం ఎదురైంది. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతిదీ చట్ట ప్రకారమే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం స్వాములోరికి అప్పనంగా కట్టబెట్టిన భూమిని రద్దు చేశారు. గత ప్రభుత్వంలోలా స్వాములోరి మాట చెల్లడం లేదు. దీంతో పొలిటికల్ స్వామీజీగా పేరు పొందిన స్వరూపానంద రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరు గెలిస్తే తమకేంటంటూ కొన్నాళ్లు కొత్త ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నించారు. హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నా చెప్పిన స్వరూప సరస్వతి ఈ రోజు నేను విశాఖపట్నం కూడా నేను ఋషికోష్లోనే ఉంటానని చెప్పడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందువల్ల దయచేసి ఆయన ఈ ఆలోచన విరమణ చేసుకోవాలి. ఏదైతే ఆయన పైన వచ్చినాయో అవి అసత్యాలని చెప్పి ఆయన నిరూపించుకోవాలి తప్ప ఎవరు ఆరోపణలు చేశారని చెప్పి సమాధానం చెప్పకుండా ఇవాళ విశాఖపట్నం దాటి వెళ్ళిపోవటం అనేది తీవ్రంగా విశాఖపట్నం అందరూ ఖండిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆయన మనసు మార్చుకొని ఆయన పైన వచ్చిన ఆరోపణలు తప్పు నిరూపించే బాధ్యత ఆయన పైన ఉంది. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ భూమిలో 15 ఎకరాల భూమి ఇచ్చిందో 15 లక్షలకి దీనిపైన రాష్ట్రం అంతా దుమారం ఏర్పడింది. సో అది ఎందుకు తీసుకున్నాం, ఎందుకు ఇచ్చారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. 2019 నుంచి శారదాపీఠానికి మద్దతిచ్చిన ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు స్వాములోరు. హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ 2019 ఎన్నికలకు ముందు స్వరూపానంద సహాయం తీసుకున్నారు. స్వామివారి సలహా మేరకే జగన్ ఆలయ యాత్రలు చేశారు. అయితే స్వాములోరి పాచిక 2024లో పారలేదు. జగన్ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ముహూర్తాలు కూడా అయినే పెట్టేవారు. విశాఖలోని చిన్న ముషిడివాడలో ఆశ్రమం
సగం కాలువను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలున్నాయి. నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అక్కర్లేదు. అన్నిటికన్నా దౌర్భాగ్యమైన పని ఏంటంటే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రులు సైతం వెళ్ళి వాళ్ళ కాలుకు మొక్కడం ఉంది చూసారా, ఇది అత్యంత హేయమైన చర్య. వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకి నమ్మకం లేక స్వామీజీ ఆశీస్సులుంటే ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి వెళ్ళడం, అసలు విద్య లేనటువంటి వాళ్ళు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు చేయరు. అంత అన్యాయం అంటే ఎవరైనా పేదవాడు 40 గజాల్లో ఎక్కడైనా ఇల్లు వేసుకుంటే మేఘాల మీద వెళ్ళి తీసేసే రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎకరం 300 కోట్ల రూపాయలు విలువైన భూమిని 15 లక్షల రూపాయలకి కట్టబెట్టారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో కొత్తవలస గ్రామంలో. మొత్తం ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న మఠాధిపతుల దగ్గర ఉన్న భూములన్నీ వెంటనే తీసుకోవాలి. ఆయన ఇప్పుడు ఇక్కడ ఆటోల శాఖ ఋషికేశ్ వెళ్ళిపోయాను, నాకు భద్రతా సిబ్బంది అక్కర్లేదు. అటువంటి వారికి అసలు భద్రత ఇవ్వడమే తప్పు. ఎందుకంటే రాజకీయ నాయకులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు అంటే చదువు ఉన్నవాడు, చదువు లేనివాడు ఎన్నికవుతాడు. ఐఏఎస్, ఐపీఎస్ అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఈ బాబాలకు వెళ్ళి పాదాలకు మొప్పడం. స్వాములోరు భీమిలి దగ్గర ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వేద పాఠశాల ఏర్పాటు చేస్తానని 15 ఎకరాలు తీసుకుని దానిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటామని అప్లికేషన్ పెట్టారు. దీనికి గత సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. శారదాపీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించింది. కూటమి సర్కారు వచ్చాక స్వాములోరి లీలలను సమీక్షించింది. తిరుమలలో కూడా శారదాపీఠం భవనాల నిర్మాణానికి అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తిరుమల గోగర్భం డ్యాం ప్రాంతంలో 5,000 చదరపు అడుగుల స్థలాన్ని శారదాపీఠం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, భోజన సేవలందించేందుకు భూమిని తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలొచ్చాయి. 2019 జూన్లో పీఠాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుని ఆయన శిష్యుల్లో ఒకరైన స్వాత్మానందేంద్ర సరస్వతికి పీఠం బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరిస్తుండటంతో స్వామీజీకి షాకుల మీద షాకులు తగిలాయి. దీంతో స్వరూపానంద హిమాలయాలకెళ్లాలని డిసైడ్ అయిపోయారు. అక్కడ సెక్యూరిటీ లేకుండానే తపస్సు చేసుకుంటున్నారుట. అయితే గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, అవి ఎక్కడ బయటపడతాయోనని హిమాలయాలకు వెళ్లిపోయారంటున్నారు విశాఖవాసులు. కూటమి ప్రభుత్వాన్ని కూడా మంచి చేసుకోవాలని ప్రయత్నించారు స్వాములోరు, కానీ కుదరలేదు.